హలో ఎవ్రీవన్, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. రెడ్ క్యాప్సికమ్తో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. క్యాప్సికమ్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఎక్కువగా గ్రీన్ కలర్ క్యాప్సికమ్ తెచ్చి వండుకుంటుంటాం కదా. ఈ క్యాప్సికమ్కి ఉన్న హెల్త్ బెనిఫిట్స్ని చూస్తే రెడ్ క్యాప్సికంలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. మిగతా కలర్స్ అంటే ఈ గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ వాటితో పోలిస్తే ఈ రెడ్ కలర్లో బీటా కెరటిన్ చాలా ఎక్కువ మోతాదులో ఉంది. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ బి6 అనేది ఇందులో చాలా ఎక్కువగా ఉంది. మన శరీర రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ని ప్రివెంట్ చేసే గుణాలు రెడ్ క్యాప్సికంలో ఉన్నాయటండి. దీనిలో ఉండే విటమిన్ ఇ వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. కొన్ని ముఖ్యమైనవి మాత్రం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు అన్ని చోట్ల మనకి రెడ్ కలర్ క్యాప్సికమ్ ఈజీగా దొరుకుతుంది కదండి. రెగ్యులర్గా తెచ్చుకునే గ్రీన్ కలర్తో పాటు ఈ రెడ్ కలర్ కూడా తెచ్చుకొని మనం రెగ్యులర్గా వండుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. ఈ వీడియోలో రెడ్ క్యాప్సికమ్తో ఒక టేస్టీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. రైస్ ఇంకా ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్తో తినడానికి చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో చూద్దామా. రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో కింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా రేట్స్ కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మేము చేసే ప్రతి కొత్త వీడియో అప్డేట్స్ గురించి నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. ఓకే అండి, ఇంకా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే 1 స్పూన్ నిండుగా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చిట్లుతుంటే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఈ పచ్చడికి కారం అంతా పచ్చిమిరపకాయలతోనే, సో మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు మిరపకాయలు తీసుకోండి. రెడ్ క్యాప్సికంలో కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది, సో కాస్త కారం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మిరపకాయలు ఫ్రై అవ్వగానే కట్ చేసిన క్యాప్సికం వేసుకోవాలి. ఒక పెద్ద క్యాప్సికం తీసుకున్నానండి. వీటితో పాటు కొంచెం కరివేపాకు, 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కలుపుకొని 1 నిమిషం వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా 1 నిమిషం కలుపుకున్న తర్వాత మీడియం సైజులో ఉన్న ఒక టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటు కాస్త పసుపు ఇంకా సరిపడా ఉప్పు వేసి కలుపుకొని టొమాటోని మగ్గించుకోవాలి. ఈ వేడికి క్యాప్సికం కూడా మగ్గిపోతుంది. ఇవి ఇలా మగ్గుతుంటే వేరే ప్యాన్ని వేడి చేసుకొని ఒక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు అంటే పల్లీల్ని వేయించుకోవాలి. ఇవి వేగాయండి. వేడి ప్యాన్లోంచి తీసేసి చల్లారనివ్వాలి. టొమాటోలు మగ్గాయి. ఇప్పుడు ఇందులో చిన్న విసిరికాయ సైజ్ అంత చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ప్యాన్లో ఉన్న వేడికి చింతపండు మగ్గిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని చల్లారనివ్వాలి. మిక్సర్ జార్లో చల్లారిన వేరుశనగ గుళ్ళను వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉడికించిన క్యాప్సికము, టొమాటో, మిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి రుబ్బటం అయిందండి. 1 స్పూన్ నూనె వేడి చేసి 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఆవాలు వేసి వెల్లుల్లి ఇష్టపడిన వారు ఈ పోపులో ఇంగువ కలుపుకోండి. ఆవాలు ఇలా చిట్లుతుంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పచ్చడికి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెడ్ క్యాప్సికమ్ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.